ఎన్టీఆర్ కథానాయకుడి చిత్రం ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ అందుకుంటుంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రం జనవరి 9న వరల్డ్ వైడ్ రిలీజ్ అయింది. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీ రామారావు వైవాహిక జీవితం, సినిమా విశేషాలు సమాహారంగా రూపుదిద్దుకున్న చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రని నందమూరి బాలకృష్ణ పోషించగా ఎన్టీఆర్ సతీమణి బసవతారకంగా విద్యాబాలన్ నటించింది. ఎన్టీఆర్ బయోపిక్ ని 2 భాగాలుగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆయన సినీ జీవితం గురించి ఎన్టీఆర్ కథానాయకుడు, రాజకీయ జీవితం గురించి ఎన్టీఆర్ మహానాయుడు చిత్రాల్లో చూపించాలని ముందే డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే మొదట ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాన్ని ప్రేక్షకుల ముందు తీసుకొచ్చారు. బుధవారం రిలీజ్ అయిన ఈ సినిమాను అందరూ సామాన్యుల ప్రేక్షకుల మాదిరిగానే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా మొదటి రోజే వీక్షించి తరించిపోయారు. ముఖ్యంగా ఆయన మనవరాళ్లైన నారా బ్రాహ్మణి, నందమూరి సుహాసిని ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం చూసి తర్వాత భావోద్వేగాలకు లోనయ్యారు. వారి సినిమాని మహేష్ బాబు సొంత మల్టీప్లెక్స్ థియేటర్ ఏఎంబీ సినిమాస్లో చూసి పులకించిపోయారు. ఏఎంబీ సినిమాస్లో ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం ప్రత్యేకంగా వీక్షించారు. ఈ షో అనంతరం నారా బ్రాహ్మణి మీడియాతో మాట్లాడారు. నేను బాల్యంలో మా తాతయ్యతో ఎక్కువ సమయం గడపలేదు. ఆయన ఎప్పుడూ బిజీగా ఉండేవారు. దాంతో ఆయన దూరం నుంచి చూడటమే తప్ప దగ్గరికి వెళ్ళటం సాధ్యమయ్యేది కాదు. మా నాన్న ఎన్టీఆర్ పాత్రలో అద్భుతంగా నటించారు. తాతయ్య వచ్చి నటిస్తున్నంత రియాలిటీ అనిపించింది. మరోసారి ఇలాంటి చిత్రం వస్తుందని భావించడం లేదు. ఇక ఎన్టీఆర్ బయోపిక్ లో 2వ భాగమైన ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం అంటూ ఎమోషనల్ అయ్యారు. ఇక మరో మనవరాలు నందమూరి సుహాసిని కూడా ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంపై స్పందించారు. మా తాతయ్య గురించి నాకు తెలిసింది చాలా తక్కువ. ఆయనతో మేము మాట్లాడిన సందర్భాలు కూడా నాకు తెలియవు. కానీ ఈ చిత్రం ఆ లోటు తీర్చింది. ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా ద్వారా ఇప్పటి వరకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. మా తాతయ్య ఇంత గొప్పవాడా అన్నది కళ్ళారా చూడగలిగాం. ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య బాబాయ్, హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ బాగా నటించారంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సినిమాని ఎన్టీఆర్ కుమార్తె లోకేశ్వర్ కూడా వీక్షించారు. ఆమె తన స్పందన తెలియజేస్తూ ఇంత గొప్ప చిత్రాన్ని అందించిన ఘనత బాలయ్య కృష్ణకే దక్కుతుందన్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత మా నాన్నను మళ్ళీ వెండి తెరపై చూసిన అనుభూతి కలిగింది. నిజంగా ఇదో గొప్ప ప్రయత్నం అంటూ అభినందించారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.